విభీషణుడు రామునకు ఉపకారము చేయి నిశ్చయించుకొనుట. విభీషణుడు నిశ్చయించుకున్న ప్రకారము ఆకాశమున ఉండి శ్రీరామ లక్ష్మణులను కలియుటకు ప్రయత్నించెను. ఆ సమయములో భూమిపై నున్న వానర ముఖ్యులు చూసిరి. విభీషణుడు మరియు తన తోటి నాయకులు వివిధ ఆయుధములతో నుండిరి. ఆ సమయములో అందరు వానరులు శత్రువులు మనపై దండెత్తి వచ్చుచుండిరి అని అనుకొంటిరి. ఆ సమయములో విభీషణుడు వానర ప్రముఖులు తమను శత్రువులనుకుని బంధించుటకు వచ్చుచున్నారని తలచి వారితో ఇట్లనెను: ఓ శ్రీరామ లక్ష్మణ వానర ప్రముఖులారా, నా పేరు విభీషణుడు అందురు. నేను రావణుడి సోదరుడను. నాకు శ్రీరామ లక్ష్మణ హనుమంత జాంబవంతులన్న మిక్కిలి భక్తి గౌరవము. రావణుడు నా అన్నయ్యైనను రావణుడు సీతను అపహరించిన విధానము నాకు నచ్చలేదు. నేను ఎన్నియో మార్లు తన అన్నకు తమ సోదరులకు చెప్పి ఉంటిని సీతమ్మను రామునకు అప్పచెప్పమని. రావణుడి భార్య మండోదరి కూడా ఎన్నియో మార్లు హితము చెప్పినది, అయినను రావణుడు వినలేదు. రావణుడు మరియు మంత్రుల ఉద్దేశములు మంచివి కావు, నాకు నచ్చలేదు. కావున నా భార్య బిడ్డలను వదిలి నీతో మైత్రి చేయదలచినాను. కావున నేను మీ శత్రువును కాదు మిత్రుడను అని పలికెను విభీషణుడు. ఇంతలో అనేక వానర ప్రముఖులు విభీషణుని మిత్రత్వం గురించి ఒప్పుకొనలేదు. అప్పుడు సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, ఇతర ప్రముఖులు తాము సంభాషించుకుని శరణము కోరి వచ్చిన వారికి ఆశ్రయమిచ్చుట ఒక రాజనీతి. కావున అన్ని విషయములు ఆలోచించి శ్రీరామ లక్ష్మణులకే ఈ విషయము వదిలిపెట్టెను. శ్రీరామ లక్ష్మణులు ఏ విధముగా నిర్ణయము తీసుకొన్నను ఈ విభీషణాది శరణాగతుల విషయములో తమకు సమ్మతమే అని అనెను. అప్పుడు శ్రీరామ లక్ష్మణులు ఇట్లనెను: చూడుము వానర ప్రముఖులారా, విభీషణుడు ఒక గొప్ప విద్యావేత్త, రాజనీతి గల ప్రముఖుడు. శరణము కోరి వచ్చిన వారికి ఆశ్రయమిచ్చుట ధర్మరీతి. అయినను విభీషణుడు గూఢచారి కాదు. గూఢచారి అన్న మనలకు కనబడకుండా మనలో ఒకరిగా మెలుగుతూ మన విషయములు చేరవేయు వారే గూఢచారులు. కావున విభీషణుడు మానలకెదురు వచ్చి ఆశ్రయము అడిగిన వారు గూఢచారి ఎట్లగును. కావున విభీషణుడు శత్రువు కాదు మిత్రుడే, మనకు యుద్ధ సమయములో సహాయపడగలడు. కావున నా నిశ్చయమే విభీషణాదులను ఆశ్రయమిచ్చుటయే సరి అయిన పద్ధతి. శ్రీరామ లక్ష్మణ సుగ్రీవ హనుమంత జాంబవంతులు విభీషణుడిని అతని పరివారమును మిత్రులుగా ఆహ్వానించిరి. అయినను శ్రీరాముడిట్లనెను: విభీషణుడు రాక్షస వంశస్థుడైనను మంచి సాత్విక మనసు కలవారని, దుర్బుద్ధి లేని వారని, రాజనీతి కలవారని, ధర్మబద్ధముగా నడచువారని, లంకా నగరములోని రావణ రాజ్య పరిపాలన నచ్చని